రాజకీయ సంస్కరణలు జరిగిన చరిత్ర మనకుంది. అట్లాంటి దాన్ని ఆ కళలన్నింటిని ప్రోత్సహించడానికి కళారాజ్ సంస్థ చాలా ప్రముఖమైన పాత్ర తీసుకొని ముందుకు నడిపిస్తున్నట్టు నిర్వాహకులను నేను మనసారా అభినందిస్తున్నా. నిర్వాహకులు ముఖ్యంగా భద్ర, రవి, ఇంకా వారి మిత్ర బృందం ఈ సంస్థ ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, తద్వారా సమాజం లోపల ప్రేరణ కలిగించడం, స్ఫూర్తినిచ్చి ఒక ఆలోచనకు పునాదులు వేసినటువంటి వీరికి నేను మనసారా అభినందిస్తున్నా. ఆ కళలకు కూడా షార్ట్ స్టోరీ క్రియేట్ చేసి పునరుజ్జీవనం చేస్తున్నారు వాళ్ళు. ఆ కళలను ముందుకు తీసుకుపోవడానికి ప్రోత్సహిస్తున్నారు. అందుకు వారిని నేను అభినందిస్తున్నా. ముందు ఇటువంటి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. మూతపడుతున్న కళలన్నింటినీ కూడా వెలుగులోనికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు చరిత్ర అంతా కళాకారులదే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. కాబట్టి అది ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, అంతే విధంగా కళారాజ్ మీడియా ఇప్పుడు కేఆర్ భారత్గా ముందుకు రాబోతుంది న్యూస్ పరంగా. సో వాళ్ళకి ఒకసారి అభినందనలు చెప్పండి సార్. కళాకారులకు ప్లస్ ఆ సంస్థకు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.